ఓం ఋగ్వేదం 9వ మండలం 49వ సూక్తం 1వ మంత్రం. పరమేశ్వరుడు మానవుని ఉచిత కోర్కెలు నెరవేర్చును. ఉచిత కోర్కెలు అంటే ఫ్రీ అని కాదు, సరైనవి అని అర్థం. ఇక్కడ ఓం పవస్వృష్టిమా సునోపామూర్మిం దివస్పరి అయక్ష్మా బృహతీరిషః. ఓ పరమేశ్వర, నీవు మా కొరకు దివహ ఆకాశము నుండి, అపాం ఊర్మిం నీటి అలలవలే, వృష్టింసు పరి పవస్వ సుఖవృష్టిని వర్షింపుచేయుము. మరియు మాకు అయక్ష్మా రోగరహితములగు బృహతీ చాలా ఈషః అన్న సంపదలను వసంగుము. ఇది పదార్థము. ఇప్పుడు భావార్థం. సత్కర్మలు చేయు మనుజులకు పరమేశ్వరుడు ఎల్లప్పుడూ సుఖములను కలుగజేయుచుండును. ఉత్తమ ధన ధాన్య సంపదలు లభించి వారి ఉచిత కోరికలన్నీ నెరవేరగలవు. ఇది మన కోరికలు సరైనవి అయ్యుండి అవి నెరవేరాలంటే మనం చేసే కర్మలు సత్కర్మలు అయి ఉండాలి. ఇక్కడ మనకి చెప్పిన విషయం అంటే పరమేశ్వరుడు అందరికీ మేలే చేస్తాడు. కాకపోతే మానవులు చేసేటటువంటి కర్మలు ఏమిటి, సత్కర్మలా దుష్కర్మలా చూసి సత్కర్మలకి తగినటువంటి ఫలితాలు ఇచ్చి అలాంటి మనుషులకి ఎప్పుడూ సుఖంగా ఉండేటట్టు ఆయన ఆశీర్వదిస్తారు. వారికి ఉత్తమ ధన ధాన్య సంపదలు అందజేస్తాడని ఈ మంత్రం యొక్క భావార్థము. కాబట్టి మనం సత్కర్మలు చేసి ఉండాలి ఎప్పుడు. తర్వాత ఋగ్వేదం 9వ మండలం 60వ సూక్తం 1వ మంత్రం. విషయం పరమేశ్వరుని అమితముగా స్తుతించుడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, స్తుతి అర్హత పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. ఆ పరమేశ్వరుడే అనేక సుగుణాలు కలిగి ఉన్న కనుక ఆయన సుగుణాలను కీర్తించాలి, స్తుతించాలి. ఓం ప్రగాయత్రేణ గాయత పవమానం విజిష్ణీం ఇందుం సహస్రచక్షసం. పదార్థము పవమానం అందరినీ పవిత్రముంచువాడు, సహస్రచక్షసం వేల కొలిది నేత్రములు కలవాడు, విచర్షణిం విశేష ద్రష్ట, ఇందుం పరమైశ్వర్యవంతుడగు పరమేశ్వరుని గాయత్రేణ గాయత్రి ఛందస్సుతో ప్రగాయత బాగుగా స్తుతి చేయుడు. అందరినీ చూడు, అందరినీ చూచు, పవిత్రమునొచ్చు పరమేశ్వరుని అమితముగా స్తుతించవలెను. ఇక్కడ ప్రగాయత బాగా స్తుతి చేయాలంటే గాయత్రి ఛందస్సుతో ఉన్న మంత్రాలతో స్తుతి చేయమన్నారు. ఎందుకంటే అందులో గాయత్రి మంత్రంలో ముఖ్యంగా మనుషులకు ఏమి బోధిస్తుంది గాయత్రి మంత్రం? ధియః బుద్ధులు, మన బుద్ధులు బాగుండాలి. బుద్ధులు బాగుంటే కర్మ బాగుంటుంది, కర్మ బాగుంటే ఈశ్వరుని యొక్క ఆయన యొక్క మన ఆశీస్సులు మనకు అందుతాయి. కాబట్టి ఇక్కడ గాయత్రి మంత్రం ద్వారా మనం స్తుతి చేయాలి. ఎందుకని పరమాత్ముడిని ఎందుకు స్తుతి చేయాలి? అతడు అందరి యొక్క మనస్సులను పవిత్రమనిచ్చేవాడు, వేల కొలది నేత్రములు గలవాడంటే మనిషికి రెండే ఉంటాయి. దేవుడికి వేల కొలది అంటే భౌతిక నేత్రాలు కాదు, సహస్ర నేత్రాలు అంటే అంతటా ఉన్నాడు కనుక అన్నీ చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా బుద్ధులని చూస్తున్నాడు, నా కర్మలని చూస్తున్నాడు అనే భావం కోసం ఇక్కడ సహస్రచక్షసం అనేక నేత్రములు గలవాడు కనుక అతను గమనిస్తున్నాడు. విశేష ద్రష్ట, అది కూడా అదే అర్థం వస్తుంది, విచర్షణి. కాబట్టి పరమేశ్వరుడిని అతని గుణనామాలని స్తుతి చేయాలని ఈ మంత్రం యొక్క భావార్థం. ఓం కిషం.